క్షమించుట క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రీస్తు చేత రక్షింపబడిన వారిలో ఉండవలసిన లక్షణం క్షమించుట. క్షమించుట అనగా మన్నించుట, తప్పు చేసిన వారి మీద నేరము వేయకుండా ఉండుట, తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి ఏ విధముగా అయితే ఉన్నతమైన దైవ ప్రేమతోటి ప్రేమించాడో, మన పట్ల బాధ పెట్టిన వారిని, మన పట్ల తప్పు చేసిన వారిని తిరిగి అంతటి దైవ ప్రేమతో తిరిగి ప్రేమించుటయే క్షమించుట. పేతురు గారితో ప్రభు చెప్పారు 77 సార్లు క్షమించమని. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే బాధ పెట్టారో వారిని అందరినీ కూడా ప్రభు క్షమించాడు. పాపము చేసిన స్త్రీ విషయంలో ప్రభు క్షమించాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. రక్షకుడిని నమ్ముకున్న మనం కూడా, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తున్న మనం కూడా క్షమాపణ బుద్ధిని మనం కలిగి ఉండాలి. నిజంగా మనం క్షమించేవారమైతే, మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, మనల్ని అయితే ఎవరైతే ఆవేదన కలిగించారో వారి పట్ల దైవ ప్రేమ కలిగి కోపపడకుండా తిరిగి ఉన్నతమైన ప్రేమతో వారిని ప్రేమించడమే రక్షణార్థమైన క్షమాపణ.